ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఆ, దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకోబోతున్న ఒక చిన్న సందేశం. 51వ సంకీర్తన 4వ వచనము. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము రాజైన దావీదు హృదయంలోంచి వచ్చిన లోతైన పశ్చాత్తాప స్వరము. దావీదు తన పాపాన్ని దాచిపెట్టట్లేదు, సమర్థించుకోవట్లేదు. అతడు ఒక నిజాన్ని గ్రహించాడు. పాపం ఎవరి మీద జరిగినా దాని అసలైన విరోధము దేవునికే. మనం చాలాసార్లు మన తప్పులను పరిస్థితుల మీద, ఇతరుల మీద నెట్టేస్తాం. కానీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మన హృదయం నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. నిజమైన మార్పు అక్కడే మొదలవుతుంది. వినయం, ఒప్పుకోలు, పశ్చాత్తాపము. దేవుడు మన పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని తృణీకరించడు. విరిగిన హృదయాన్ని ఆయన స్వీకరిస్తాడు. మనము దేవుని ఎదుట నిజాయితీగా వచ్చి ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు ఆయన కృప మనలను శుద్ధి చేస్తుంది, పునరుద్ధరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, దావీదు చేసినట్టుగా మేము కూడా మా పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. ప్రభువా, మా హృదయాలని పరిశుద్ధపరచండి, మా అహంకారాన్ని తొలగించండి, వినయాన్ని దయచేయండి. నీకు విరోధముగా మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి. మాకు శుద్ధమైన హృదయమును, స్థిరమైన ఆత్మను దయచేయండి. నీ నిత్యము నీ కృపలో నడుచుకునే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.